హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరిలా ఉన్నారు, మంచుకున్నారు, మంచుకున్నారు, మీరు ఎట్లున్నారు అని చెప్పేసి లెస్వినో కింద కామెంట్ అయితే చేయండి. ఇక WPL ఈ ఉమెన్స్ IPL అయితే స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆక్షన్ అయితే ఈరోజు జరగబోతుంది అనమాట. 27 నవంబర్ రోజున 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. మరి ఈ యొక్క మనం ఈ యొక్క ఆక్షన్ అనేది మనం లైవ్ ఎట్లా చూడాలని చెప్పేసి అంటే మాత్రం సింపుల్గా అన్ని కంట్రీస్లో ఎట్లా చూడాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక మనం వీడియోని స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మన భారతదేశంలో మనం లైవ్ ఎట్లా చూడాలి ఏంటి పంచాయతీ అంటే మాత్రం స్టార్ స్పోర్ట్స్లో మీకు అయితే లైవ్ వస్తుంది. అంతేకాకుండా జియో హాట్‌స్టార్లో కూడా మీకైతే ఈ యొక్క లైవ్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. రీజనబుల్ అన్ని లాంగ్వేజెస్లో మీకైతే ఈ యొక్క లైవ్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీరు కనుక మనం చూసుకున్నట్లయితే తెలుగులో వస్తుందో రాదా అనుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు వస్తుంది. ఒకవేళ కనుక రాకపోయినట్లయితే ఇంగ్లీష్ కామెంటరీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1లో మీకైతే లైవ్ వస్తుంది, లేదా స్టార్ స్పోర్ట్స్ 2లో అయినా వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మనకి హాట్‌స్టార్ ఉంది కదా, హాట్‌స్టార్లో చూసుకోండి. మనకి ఎందుకు ఇదంతా పంచాయతీ అనుకుంటే మాత్రం హాట్‌స్టార్లో మనమైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? మరి ఈ యొక్క లైవ్ వచ్చేసి మరి అదర్ కంట్రీస్లో మనం లైవ్ ఎట్లా చూడాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లాండ్లో ఏ విధంగా చూడాలంటే మాత్రం యూకేలో మనం లైవ్ ఎట్లా చూడాలంటే మాత్రం సింపుల్గా మనకి స్కై స్పోర్ట్స్లో మీకు అయితే లైవ్ వస్తుంది. అంతేకాకుండా స్కైగో అప్లికేషన్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఇంకో కంట్రీ ఏంటంటే US. మనకి అమెరికాలో మనం లైవ్ ఎట్లా చూడాలి అంటే మాత్రం సింపుల్గా మనకి విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ కనుక విల్లో టీవీలో రాకపోతే ESPN కిక్ ఇన్ఫో ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరేబియన్ కంట్రీస్లో కూడా మీకైతే ఇది వర్తిస్తుంది. ఇందులో మీరైతే విల్లో టీవీ అయినా లేకపోతే మనం చూసుకున్నట్లయితే ESPN కిక్ ఇన్ఫో ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు కదా. మనం వెస్ట్ ఇండీస్ అంటాం కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆస్ట్రేలియాలో ఏ విధంగా చూడాలంటే ఫాక్స్ స్పోర్ట్స్లో మీకైతే లైవ్ వస్తుంది. అంతేకాకుండా కియో అప్లికేషన్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్లో అప్లికేషన్ ఉంటుంది ఇంకోటి, అందులో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇకపోతే ఈ యొక్క లైవ్ వచ్చేసి బంగ్లాదేశ్లో ఏ విధంగా చూడాలంటే మనకి టీ స్పోర్ట్స్లో మీకైతే లైవ్ వస్తుంది. అంతేకాకుండా గాజీ టీవీలో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మనకి టోఫీ అనేటువంటి అప్లికేషన్ ఉంటుంది, అందులో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. టోఫీ ఏదో అప్లికేషన్ ఉంటుంది అనమాట, అందులో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే న్యూజిలాండ్లో ఏ విధంగా చూడాలంటే స్కై స్పోర్ట్స్ క్రికెట్ న్యూజిలాండ్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్కై స్పోర్ట్స్ న్యూజిలాండ్లో అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా చూడాలంటే సూపర్ స్పోర్ట్స్ క్రికెట్లో మీరైతే లైవ్ అనేది వస్తుంది. సూపర్ స్పోర్ట్స్ క్రికెట్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి ఇట్లా మీరైతే మరి మిగతా అన్ని కంట్రీస్లో మీరు లైవ్ ఎట్లా చూడాలంటే మాత్రం మిగిలిపోయింది ఏంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవి ఉన్నాయి కదా, అక్కడ మనం లైవ్ ఎట్లా చూడాలంటే మాత్రం క్రిక్ బజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయి, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే క్రిక్ బజ్ అప్లికేషన్లోనే మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? మరి గిట్ల ఈ పంచాయతీ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క దేశాలలో గిట్ల మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇన్కేస్ ఏదైనా కంట్రీ మిస్ అయినట్లయితే లెస్లో కింద కామెంట్ అయితే చేసేయండి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీకైతే షేర్ అయితే చేస్తారనమాట. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.